హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ ఛానల్. ప్రధానంగా తెలంగాణలో కులగణన అంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, జనగణన చేయాలనేది కూడా రాహుల్ గాంధీ నినాదం. దానికి అనుబంధంగానే ఇక కామారెడ్డి డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అంటూ బీసీలను కులగణన చేసి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి ఏ ఎన్నికలలోనైనా కూడా 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నినాదం. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొన్న రీసెంట్గానే బీసీ కులగణన కూడా చేసిన సందర్భం కనబడ్డది. 42% మేము స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అందులో భాగంగానే ఇంకా కులగణన చేశారు. 42% ఇది అంటే 46% దాదాపు తెలంగాణలో బీసీలు ఉన్నారనేది కూడా వారి యొక్క సర్వే యొక్క రిపోర్ట్. నిజంగా దానికి 46%కి సంబంధించి నిజంగా బీసీలు 46 కాదు, దాదాపు 50% కేబో ఉన్నారనేది కూడా బీసీ సంఘాలు చెప్తా ఉన్నారు. ఇక నిజంగానే ఆ 46 ఉన్నారా, 50% ఎబో ఉన్నారా, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు బీసీ సంఘాలు, దాంతోపాటు కులగణన చేయడం వల్ల యూజ్ ఏంటి, నిజంగానే బీసీలకు న్యాయం జరుగుతుందా, అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి తాడూరు శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, అదేవిధంగా సామాజిక ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు. అన్ని అంశాలు అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక ఇష్యూ చుట్టూ తిరుగుతుంది, అది కులగణన. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ మేము స్థానిక సంస్థల ఖచ్చితంగా అంటే ఎన్నికలలో మేము కల్పిస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నినాదం. అందులో భాగంగానే కులగణన కూడా చేశారు. 46% మాత్రమే బీసీలు ఉన్నారనేది కూడా వాళ్ళు చెప్తున్న సర్వే రిపోర్ట్స్. దానికి సందర్భంగా ఇక బీసీ నాయకులు చాలా మంది తెర మీదకి వచ్చారు. అసలు 46 కాదు, 50%కి ఎబో ఉంటారు, ఇదంతా దొంగ లెక్కలు, తప్పులు లెక్కలు అంటున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా? డెఫినెట్గా తప్పులు లెక్కలే. ఎలా ఎలా అంటే ఈరోజు ఎవరు సింపుల్గా లెక్కలు చేసినా క్యాల్కులేటర్ వాడతారు, కానీ కాంగ్రెస్ పార్టీ కత్తెర పెట్టుకొని చేసినట్టు, అంటే జనాభాని కత్తిరించింది. ఓబీసీ లెక్కలు తప్పుల తడక, ఎస్సీల సంఖ్య తగ్గడం, బీసీల సంఖ్య తగ్గడం, సో వారు ఏ కమ్యూనిటీ నుంచి హేల్ చేస్తారు వాటిది పెంచుకోవడం. సో ఈ రకంగా ప్రజలలో కొన్ని అపోహలు ఏర్పడ్డాయి. మేము వెంటనే ప్రభుత్వంకి బాగా పోరాటం ఈ మధ్య కాలంలో చేసినాం. ఓబీసీ నాయకులు అందరం కూడా, కుల సంఘాలు కానీ, ఓబీసీ నాయకులు కానీ, లేదా ఇంటెలెక్చువల్స్ ఫోరం కానీ అనేక మంది పోరాటం చేస్తే ప్రభుత్వం దిగొచ్చి మళ్ళీ మేము రీసర్వే చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ చర్చలలో నేను కూడా వెళ్ళాను. ప్రభుత్వం పిలిపిస్తే వెళ్ళినప్పుడు మేము ఒకటే చెప్పినాం, అయ్యా ఇగో ఈ రాష్ట్రం మీరు అనుకుంటున్నారు ఇది ఒక ఓబీసీల సంఖ్య తగ్గించినాం ఆహా ఓహో అని మీరు ఎవరన్నా మీ నాయకులు అనుకుంటున్నారేమో. ఇది తెలంగాణ టోటల్ జనాభాను తగ్గించింది. 3,70,00,000 అంటున్నాం, ఇవాళ తెలంగాణ జనాభా 4,30,50,00,000 ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, రేపు కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజేషన్ అవుతుంది 2027లో. అప్పుడు ఎంపీ సీట్లు కూడా తగ్గుతాయి. ఇప్పటికే సౌత్ ఇండియాలో తగ్గుతున్నాయని మీరు లొల్లి చేస్తున్నారు. మరి అటువంటిది రేపు జనాభా ఇలా తగ్గితే, రేపు తెలంగాణకు 4-5 ఎంపీలు తగ్గిపోతే నువ్వు మొత్తం ఇది నాట్ ఓన్లీ ఓబీసీ కులానికి సంబంధించిన సర్వే కాదు ఇది. ఈ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సామాజికంగా, వాళ్ళ ఆర్థికంగా, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ని ఏ రకంగా ఉందో అసెస్ చేయడానికి చేస్తున్నటువంటి సర్వే ఇన్ టోటో. సో కాబట్టి ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆ రోజు కూడా మేము గవర్నమెంట్ సూచించినాం, ఏది ఇవన్నీ కోర్టు కేసులు ఓవర్కమ్ కావడానికి, చట్టం రూపొందడానికి ఎట్లా చేస్తే బాగుంటుందో చాలా క్షుణ్ణంగా మేము చెప్పినాం. గతంలో వేరు, ఇప్పుడు వేరు. మా దాంట్లో రిటైర్డ్ జస్టిస్లు ఉన్నారు, చీఫ్ జస్టిస్లు ఉన్నారు, ఓబీసీ కమిషన్ చైర్మన్లు చేసిన వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, తర్వాత రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు, అనేక మంది ఈరోజు సుదీర్ఘ పోరాటంలో ఉన్న వాళ్ళు ఉన్నాం. మేము అన్ని చెప్పినాం ప్రభుత్వం దగ్గర, నీకు లాయర్లు లేకపోతే ఇగో మేము లాయర్లు ఉన్నాం, ఇగో నీ దగ్గర జడ్జిలు లేకపోతే మేము ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసినాం, ఈ బిల్లుని యాజ్ ఇట్ ఈజ్ మీరు అసెంబ్లీలో ఆమోదించుకుంటే కనుక మీరు కామారెడ్డిలో ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన ప్రామిస్ మీరు నిలబెట్టుకోగలుగుతారు అని మేము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వానికి హానెస్ట్ గా, మేము ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మేము అనేక సూచనలు చేసినాం. ఇక వారు దాన్ని కాపాడుకోలేకపోతే ఈ రకంగా ప్రజలలో తిరుగుబాటు వచ్చింది, మళ్ళీ రీసర్వే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే వాళ్ళు చెప్తున్నారు సర్వేలో చాలా మంది పాల్గొనలేదు. సర్వేకి సంబంధించి అంటే ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది వాళ్ళంతా కూడా సర్వేలో మేము పాల్గొనలేము, మేము పాల్గొనము అనేది కూడా వారు కరాఖండిగా చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో కూడా చాలా అంటే వారి యొక్క డాటా బయటకు వస్తుందేమో అని భయపడి కూడా చాలా మంది పాల్గొనలేదు. కాబట్టి ఇక్కడ తగ్గింది తప్ప మేము సర్వే చేసిన దాంట్లో మాత్రం ఎలాంటి లోపం లేదనేది కూడా ఎవరు కరాఖండిగా చెప్పలే, కరం లేదు, కండి లేదు. మేము బీజేపీ స్వాగతించినాం, వెల్కమ్ చేసినాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
పార్టీలు ఏవైనా ఉండొచ్చు, ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది ఓబీసీల పక్షాన మీరు 42% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు కాబట్టి మేము కూడా వెల్కమ్ చేస్తున్నామని చెప్పినాం. ఫ్లోర్ మీద మా పాయల్ శంకర్ గారు మన ప్రసంగం చాలా అద్భుతంగా వేలింది కదా. ఆ రోజు మొత్తం ఛాంపియన్ బీజేపీయే కదా అసెంబ్లీలో. సో అయితే నేను ఒకటే ఇక్కడ మీరు గమనించాల్సింది స్పష్టంగా 2 విషయాలు. ఒకటి, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీగా ఎన్నికలకు 42% రిజర్వేషన్ ఇస్తామని, ఇవాళ ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని, సబ్ ప్లాన్ పెడతాము 25,000 కోట్లు ఇస్తామని సంవత్సరానికి, ఆ తర్వాత ఉపవర్గీకరణ చేస్తామని, అంటే బీసీలు ఎంబీసీలు సంచార జాతులు ఈ రకంగా ఉపవర్గీకరణ చేస్తామని ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఓబీసీల ఓట్లు దండుకున్నారు. సో అనేక వర్గాలకు ఇట్లా హామీ ఇచ్చారు, మహిళలకు హామీలు, ఈ రకంగా యూత్ కు హామీలు, అన్ని ఇష్టం ఉన్నట్టు వాళ్ళ నోటికే మొక్కాలి. ఇక ఆ రోజు ఎట్లా అంటే ఇక అసలు ఆ రోజు భయంకరంగా ఇక అడిగినోనికి అడిగినంత అన్నట్టు ఇచ్చిర్రు. ఈ రోజు ఏమంటున్నారు, అయ్యో గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, ఇవాళ లగ్గ బిందెలు అనుకున్న ఖాళీ బిందెలు ఉన్నాయని ఈ రోజు సీఎం గారు అన్నారు. మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మీ పార్టీ ఉంది, మీ బట్టి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మరి ఆ రోజు ప్రతి అసెంబ్లీ బడ్జెట్ అప్పుడు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ప్రతి బడ్జెట్ లో మీకు అవన్నీ పేపర్స్ వస్తాయి కదా, ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా మీకు రాష్ట్ర పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మీకు వస్తాయి కదా. అవన్నీ బేరీ చేసుకోకుండా ఇవాళ ఇంత సుదీర్ఘ కాలం పాటు పరిపాలించడమని రాష్ట్రాన్ని దేశాన్ని అని చెప్పిన వాళ్ళు మీకు లెక్కలు తెలివయా ఆ రోజు? అంటే లెక్కల గణిత శాస్త్రంలో మీరు వీక్ ఉన్నారా? సో నేను ఒకటే ఈ రోజు చెప్తున్నది ఏంటంటే, మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి హామీకి కట్టుబడి ఉండండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 34% ఉంటే వాళ్ళు 23 అన్నారు, మళ్ళీ లాస్ట్కి వస్తే ఇంప్లిమెంటేషన్ 18% పోయింది. శ్రీనివాస్ గారు, మీరు ఓబీసీ నాయకులుగా ఉన్నారు, సరే పార్టీలు ఏమైనప్పటికీ కూడా మీరు బీజేపీలో ఉన్నారు. బీజేపీ జనగణనకు పూర్తిగా మేము వ్యతిరేకం అని చెప్తుంది. ఎట్లా చూస్తారు మరి? మీరేమో బీజేపీ పార్టీలో ఉన్నారు, పార్టీ ఏమో వ్యతిరేకిస్తుంది. మీరు ఈ కులగణనకు పాజిటివా నెగిటివా? అంటే మేము వ్యతిరేకమే. అయితే ఈ దేశం యొక్క ప్రధానిని బీజేపీ పార్టీ ఒక ఓబీసీని చేసుకున్నది కదా, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, హ్యాట్రిక్, 3వసారి ఈ దేశ చరిత్రలో 75 ఏళ్లలో అన్నాడు చూసినామా? మరి ఎందుకు చేయట్లేదు? రెండోది అదే కాదు, ప్రధానమంత్రి ఓబీసీ ఉండి కూడా 27 మంది క్యాబినెట్ మినిస్టర్లను పెట్టుకున్నాం మనం. మరి మీకు దమ్ముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టమనండి. ఆ పర్సంటేజ్ 42% అంటున్నారుగా, అంటే 42% అన్న పెట్టు. మంత్రులను లేకపోతే ఒక నాయకున్నో అక్కడ మంత్రిగా చేయడమే కాదు, అసలు మీరు అంటే ఒక సమానత్వమో లేకపోతే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కింద ఉన్న పూర్ పీపుల్ కి మనం అనుకున్న లక్ష్యాలు సాధ్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా మీరు అనుకున్న, అంటే ఏ పార్టీ అయినా కూడా పూరెస్ట్ పూర్ అంటే ఖచ్చితంగా పేదోడికే న్యాయం జరగాలనేది మాత్రం ఏ పార్టీ కోరుకున్నా, ఏ నాయకుడు కోరుకున్నా. కానీ అది జరగట్లేదు, ఒక నాయకులకు మాత్రమే లాభం జరుగుతుంది. దానివల్ల ఎకనామికల్ వీకర్ సెక్షన్ కే కదా, దాంట్లో కులం ఉందా మతం ఉందా? అందరికి ఎకనామికల్ వీకర్ సెక్షన్ 10% అనడానికి ఇచ్చినావా? మనం చేసినాం కదా. రెండోది, ఓబీసీలకే ఇవాళ 60% జనాభా 63% ఉంటాం, ఇవాళ 27% ఉంది. దీన్ని కదా మేము అడుగుతాం. ఎందుకు చాలా మంది నాయకులు ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇప్పుడు ఈ కులగణన సర్వే కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, అన్నిటి పోరాటం ఏంది? రాజ్యాధికారంలో సమానత్వం ఉండాలి, అందరికి ఆపర్చునిటీ రావాలని. అది మేము ఇవాళ తమిళనాడు మోడల్లో ఇవాళ దేశంలో ప్రధానమంత్రిని మేము ఓబీసీని పెట్టుకున్నాం, 27 మంది క్యాబినెట్ మంత్రులను పెట్టినాం. తర్వాత దళితులకు కూడా వారి జనాభా ప్రాతిపదికన మంత్రిత్వ శాఖలు పెట్టినాం. ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన 6 మందో 7 మందో వాళ్ళు ఉన్నారు, ఇవాళ 12 మందో 15 మందో ఎస్సీలు ఉన్నారు. ఆ తర్వాత దేశానికి ఉపరాష్ట్రపతి బీసీ ఓబీసీ, ఇలా రాజ్యసభ చైర్మన్ ధన్కర్ గారు. అదే రకంగా ఒక ఆదివాసీ బిడ్డ ప్రెసిడెంట్ గా పెట్టిన మహిళ ఆదివాసీ. చూడండి, జెండర్ ఈక్వేషన్, కులం ఈక్వేషన్, వర్గాలు, ఇలా ముఖ్యమంత్రుల్ని ఓబీసీలను పెట్టినాం, మహిళలను పెట్టినాం, అన్ని కులాలని, అన్ని మతాలను. సో ఇటువంటి పరిపాలన జరిగినప్పుడు ఏంటంటే ఇటువంటి డిమాండ్సే రావు. మేము ఎంత దాకా పరిపాలన తీసుకెళ్తున్నాం అంటే అసలు మాకు రిజర్వేషన్లు కాదు, ఈ లెక్కలు కానీ మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు అన్నట్టు అంత దాకా తీసుకెళ్తున్నాం. లెక్కలు అనేది అంటే ఎవరికి ఎంత వాటా దక్కాలో ఖచ్చితంగా లెక్కలు చేయాల్సి. మరి లెక్కలు చేసే దగ్గర మీరు ఎందుకు, అంటే దేశవ్యాప్తంగా విచ్ఛిన్నం అవుతుంది, లేకపోతే కులాలను చేయడం వల్ల తమిళనాడులో లోకల్ బాడీకి రిజర్వేషన్స్ లేవు, ఈడనేమో 42% కొట్లాడుతున్నాం. పెంచమని మేము కొట్లాడుతున్నాం, వాళ్ళు ఇస్తామని వాళ్ళు చెప్పి ఓట్లు వేసుకున్నారు. ఎందుకు ఆ పరిస్థితి ఉంది? అప్వర్డ్ కాలే కాబట్టి ఉంది. కానీ తమిళనాడులో ఆల్రెడీ అక్కడ పొలిటికల్ రిజర్వేషన్స్ ఎప్పుడో అమలు పరిచారు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మాకు రిజర్వేషన్ అక్కర్లేదు అంటారు. ఆడ మీరు బీసీలను అడగండి, రిజర్వేషన్ మాకెందుక అంటారు. ఎన్లా లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో ఈ ఎంపీటీసీ, మండల్ ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు వీటిలలో వాళ్ళు అసలు అడగనే అడగరు. ఎందుకు అంటే మొత్తం పరిపాలనలే ముఖ్యమంత్రి
ఓబీసీ ఉన్నాడు, మంత్రులు ఓబీసీలే ఉన్నారు, 10% బిలో అప్పర్ క్యాస్ట్లు ఉన్నాయి. సో కాబట్టి అక్కడ డిమాండే రాలేదు. బీజేపీ విధానం అది, మహిళలకి వాళ్ళ షేర్, తర్వాత ఓబీసీలకి, తర్వాత ఎఫ్సి ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి అందరికి ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు. అట్లా సమాన అవకాశాలు సమానత్వం ఉంటే దీంట్లో కూడా మళ్ళీ ఇష్యూస్ వస్తాయి కదా ఓబీసీలలో కూడా. ఇప్పుడు అంటే కులగణన చేయకపోతే ఇప్పుడు జనరల్ గా మనకు ఎస్సీ దాంట్లో వచ్చినట్టుగానే ఎస్సీలలో అంటే 2 వర్గాలుగా విడిపోయిన సందర్భం కనబడుతుంది. ఇటు మాల, మాదిగా, ఉపకులాలు, ఈ సిచ్యువేషన్ అక్కడ కూడా ఏబీసీ వర్గీకరణ చేయాలనేది తెర మీదకి వచ్చినట్టు ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బీసీలలో కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కదా. వర్గీకరణ విడిపోవడం అనే నెగటివ్ సెంటెన్స్ కాదు. వర్గీకరణ దేనికి అవసరం అంటే ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళ వాటా వాళ్ళ జనాభా తగ్గట్టు తగ్గాలని. అటువంటి దానికి కూడా వస్తుంది కదా. ఆల్రెడీ ఏబిసిడి ఉంది కదా, ఉంది, వర్గీకరణ ఉంది. కానీ మీరు అన్నట్టుగా ఈ కులాల ప్రాతిపదికన ఒకవేళ కులగణన చేయకపోతే ఖచ్చితంగా మాకు రావట్లేదు, చెయ్యాలంటున్నా. చేయొద్దని ఎవరన్నా? ఇప్పుడు బీజేపీ నాయకులు మేము ఎక్కడన్నామండి? నేను చెప్తున్నా, బీజేపీ నాయకుడినే నేను చెప్తున్నా కదా. చాలా మంది మేము కులగణనకు వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అది చేసిన రోజు అభినందించినాం. అసెంబ్లీలో రేపు కూడా అంటున్నాం, ఖబర్దార్ రేపు గనక మళ్ళీ మొన్నట్లాగా స్టేట్మెంటో తీర్మానమో కాదు, రేపు యాక్ట్ చేయాలి, అసెంబ్లీలో చట్టం చేయాలంటున్నాం. మీరు ఉట్టిగానే మళ్ళా బీజేపీ పార్టీని నిందించడానికో రాజకీయాలు చేయడానికో మేము ఈడ తీర్మానం పెట్టి ఆడికి పంపించినాం, ఆడ కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు, మీ నాయకులు పనికిరావు. మీ జాతీయ నాయకులు చాలా మంది బాహబాటంగానే చెప్తున్నారు ఏంటి, ఖచ్చితంగా దీని వల్ల కులాల మధ్యలో ఇష్యూస్ వస్తాయి. ఎవరు అనలేదు. కులాలు ఓబీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వాలన్నాం. ఇవాళ కులగణను స్వాగతించినాం, మేము పార్టిసిపేట్ చేసినాం. కులగణలో మేము పార్టిసిపేట్ మీ చేతిలో పనే కదా, సెంట్రల్ ఎందుకు చేయట్లేదు? సెంట్రల్ దేశవ్యాప్తంగా చేస్తుంది. ఈ రాష్ట్రంలో 42% కామారెడ్డి డిక్లరేషన్ ఓట్లు వేసుకున్నది ఓకే సార్. ఇప్పుడు వీళ్ళు చేస్తా ఉన్నారు, దానికి చట్టబద్ధత కావాలని మీరు ఫైట్ చేస్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా మీరే అధికారం, దేశవ్యాప్తంగా దానికి కులగణన కాదు, మొత్తం జనగణన దాంట్లో పెడుతున్నారు. ఎవరు పెట్టట్లేదండి, చేస్తాం అంటున్నాం కదా. అది చేస్తారు, దాన్ని వచ్చినప్పుడు అది కంపల్సరీ అన్ని కులాల గణన చేస్తారు. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీది మొన్నటి వరకు ఉన్నది మనకి, 2011 లో కూడా జరిగింది కదా. సో కాబట్టి డెఫినెట్ గా జరుగుతుంది. అక్కడ ఓబీసీలది కూడా చేస్తాం మేము. చెయ్యడమే కాదు, చేసేదాకా ఊకుందామా? ఏం చేయకుండా చేసేదాకా ప్రధానమంత్రిని ఇచ్చేసినాం, చేసేదాకా కేబినెట్ మంత్రులను పెట్టినాం, చేసేదాకా ఎన్సీబీసీ అనే సంస్థకు రాజ్యాంగ భద్రత కల్పించినాం. ఇక్కడ రాజ్యాంగ భద్రత ఉందా ఇక్కడ బీసీ కమిషన్ కి? లేదు కదా. అంత డూడు బసవనల్లా పెడతారు. ఇక్కడ ఏమన్నా లీగల్ ఫ్రాటర్నిటీ ఒక హైకోర్టు జస్టిస్ ఇంతకుముందు ఏముండేది? ఇది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన కొత్తలో ఏం చేసింది? రాష్ట్రం ఏర్పడంగానే ఓబీసీల పట్ల గొడ్డలి వేటు మొదటిది ఈ బీసీ కమిషన్ ని ఈ లీగల్ ఫ్రాటర్నిటీ ఇచ్చి హైకోర్టు జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ నో ఉండాల్సినటువంటి పదవికి మేము సామాజికవేత్తలకు ఇస్తామని దాన్ని మొత్తం ఆ చట్టాన్ని మార్చేసి డైల్యూట్ చేశారు. చేసి ఏం చేశారు? రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రంగా డూడు బసవనల్లో పెట్టుకొని నడిపించేసారు. సో ఆ రకంగా చేయడానికి కేసీఆర్ గారు ఫస్ట్ మొట్టమొదటిగా ఓబీసీల పైన గొడ్డలు వేటు పడ్డది. ఆ తర్వాత ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలలో 34% 18% దాకా ఆయన తీసుకురావడం అనేది రెండవ గొడ్డలు వేటు. ఇవాళ ఆ రకంగా ఓబీసీల పైన ప్రతి సంవత్సరానికి 25,000 కోట్లు ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టి సప్లాన్ నిధులు అని చెప్పి ఇవాళ ఒక తుంపర్ల లాగా సో బీసీలకు చేయడం మూడో గొడ్డలు వేటు. ఇవాళ ఎమ్మెల్యే టికెట్లలో బీసీలను ఇవ్వకపోవడం నాలుగో వేటు. ఆ రోజు మొత్తం వారి కాలం అంతా 2-3 బీసీలకే ఇవ్వడం మంత్రి పదవులు అనేది నాలుగో గొడ్డలు వేటు. నిజంగా గొడ్డలితో వేటు మీద వేటేసిందంటే బీఆర్ఎస్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే ఇక ఆ రోజు నెహ్రూ ఇది కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకపోవడం, ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ రిపోర్ట్ రానియకపోవడం, రాజీవ్ గాంధీ గారు అయితే ముందుకెళ్లి అసలు నాన్ స్కిల్ పర్సన్స్ వస్తారు ఓబీసీలు అంటే అసలు స్కిల్ ఉన్నదే ఓబీసీల దగ్గర. ఇలా వడ్రంగి ఎవరు, పుస్తెలతాడు చేసే వీళ్ళెవరు, శిల్పులు ఎవరు, ఇలా కుమ్మర్లు ఉత్పత్తులను చేసే కమ్మర్లు, వీళ్ళంతా ఇత్తడి పాత్రలు చేసేవాళ్ళు. ఇలా తాటి చెట్టు అంత పెద్ద చెట్టును ఎతికే నైపుణ్యము, ఇవాళ పశు సంపదని పెంచేటటువంటి యాదవ సోదరులు, వీళ్ళకి నైపుణ్యం లేదన్నాడు ఆయన రాజీవ్ గాంధీ. సో వీళ్ళని రిజర్వేషన్ ఇచ్చేస్తే గనుక అన్స్కిల్డ్ పర్సన్స్ వస్తారు, అంత ఈడియట్స్ తో నిండిపోతుంది అని మాట్లాడిండు. ఆ రాజీవ్ గాంధీ యొక్క తనయుడే రాహుల్ గాంధీ. ఈయన కొత్త ఆయన కాదు కదా, వాళ్ళ ముత్తాత, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ నాయన బీసీల వ్యతిరేకం. ఇవాళ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. నేనేమంటున్నా అంటే ఆ రాజ్యాంగంలో ఆయన పట్టుకున్న పుస్తకంలోనే 15(4) చదవమని, బట్టి కొట్టమని, 16(4) బట్టి కొట్టమని, 342 బట్టి కొట్టమని, 243 T6 బట్టి కొట్టమని, ఇవన్నీ చెప్పమని నోటి మీద రాహుల్ గాంధీ గారిని.
అగో ఇవి చెప్పకుండా ఉట్టిగానే బుక్ పట్టుకొని చూపిస్తాడు. చదివినోనికి బుక్ ఎందుకండి జేబులా? గట్టిగా చదివితే బుక్కులు లేకుండానే మనం పరీక్షలు రాయాలి కానీ. సో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని చిన్న పిల్లల్లాగా తిరగడం ఇది ఒక శుద్ధ తప్పు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జోరుగా కామారెడ్డి డిక్లరేషన్ బీసీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటకని ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రకటింపజేసారు. ఆడ కర్ణాటకలో అతిగతి లేదు, ఇప్పుడు ఈడ లేదు. మళ్ళీ మొదటి ఆల్రెడీ నేనేమంటున్నా, రేపు కూడా సరే నేను ఆశావాదిని. ఈ రోజు మీరు అన్నట్టుగా ఈ రోజు మిగతా పార్టీని అంటే కొంతమంది నాయకులను పిలిచి దానికి సంబంధించిన ఏమైనా సాధ్యాలు చూసి మేము చట్టబద్ధత ఇస్తామనేది కూడా ఈ వాళ్ళ రోజు కూడా పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలని బీసీ నాయకులను పిలుచుకొని ఏదో ప్రగతి భవన్ లో పెట్టారు. అంతకుముందు సెక్రటరియట్ లో మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడారు. మేము కొన్ని సూచనలు చేసినాం. మా సూచనలు కనుక పాటిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. నేను అది కూడా చెప్తున్నా. ఇవాళ ఓబీసీలకు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుని 42% రిజర్వేషన్ ఎట్లా ఇవ్వచ్చు, అసెంబ్లీలో ఏ రకమైన చట్టం చేయాలి, మీరు ఏ రకమైన బిల్లులు పెట్టాలి, మళ్ళీ మీరు మైనార్టీలను తీసుకొచ్చి బీసీలకు కలిపి కంబైండ్ చేసి పంపిరు అనుకో, ఆడ చట్టాల్లో పార్లమెంట్ లో కాదు, మత ప్రాతిపదికన రిజర్వేషన్ లేవు ఈ దేశంలో. మళ్ళీ మీరు ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలిపి పంపిరు అనుకో బిల్లుని, ఇది తొండి పంచాయత్ చేయడానికే. అంటే పతంగులాటకు చిన్నపిల్లలు లండోరి వేసి తెగకుండా ఉండకుండా ఉంటా చూడు, అటువంటి లండోరి ఆట ఆడినట్టు అవుతుంది. అందుకని రేవంత్ రెడ్డి గారికి మేము చాలా నీట్ గా చెప్పినాం, మేము ఆశిస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు, కేకే గారు, అనిల్ గారు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు కొన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు. గతంలో ఉన్న కొంత మైనార్టీలు బీసీ సామాజిక వర్గంలో ఉన్నవారే కదా. అది వేరు సార్, వారికి మైనార్టీ వెల్ఫేర్ సెపరేట్ ఉంటది. ఒకటి, ఈడబ్ల్యూఎస్ లో కూడా కొంతమంది మైనార్టీస్ వస్తారు. రెండు, బీసీఈలో మైనార్టీస్ ని రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే మైనార్టీలకు వారి జనాభా బట్టి ఇంకా వేరే కోటా ఇవ్వు. ఈ 42% ఎందుకు కలుపుతావు? ఇది ఇచ్చేదే 60% ఉన్న బీసీలకు, నువ్వు 42 లోకల్ బాడీస్ లో అంటున్నావు. అదేమన్నా ఎమ్మెల్యేలన్నా లేకపోతే డబ్బులన్నా? రూపాయి డబ్బులు కూడా ఇస్తలేవు, ఎంపవర్మెంట్ లేదు, బీసీలకు ఎటువంటి లోన్లు లేవు. కానీ నేను ఓన్లీ లోకల్ బాడీ ఎన్నికల వల్ల నువ్వు 42% అను, మళ్ళీ 42% లో వీళ్ళని కలిపితే ఎట్లా? నీకు దమ్ము ఉంటే వాళ్ళకి సెపరేట్ రిజర్వేషన్ అంటే సెపరేట్ మళ్ళీ తమిళనాడు కోర్టు తీర్పు 100% 50% రిజర్వేషన్ దాటొద్దని. తమిళనాడు దాంట్లో కాదు. నేను ఏమంటున్నా అంటే తమిళనాడులో సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఆనాడు జయలలిత గారు, ఈవెన్ ఆధిపత్య కులానికి చెందినటువంటి ఆమె కూడా పొయ్యి అక్కడ పివి నరసింహారావుతో ఫైట్ చేసి ఆ రోజుల్లో 69% రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నారు అక్కడ టోటల్. సో అది ఎందుకు అంటే రాజ్యాంగంగా 9వ షెడ్యూల్లో పెట్టుకొని తెచ్చుకున్నారు వాళ్ళు. సో మేము అదే నమూనా ఎట్లా డ్రాఫ్ట్ బిల్లు చేయాలి, 9వ షెడ్యూల్లో ఎట్లా పెట్టుకోవచ్చు అనేది ఈ ప్రభుత్వానికి చెప్పినాం. ఈడ బిల్లు విద్యకు, ఆర్థిక వెసులుబాటుకు, ముస్లిం కి సెపరేట్, ఇట్లా బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో ఈ సెపరేట్ బిల్లులు చేయమన్నాం. చేసి అసెంబ్లీలో మీరు ఆమోదించండి. కోర్టులలో కూడా అవి నిలుస్తాయి. ఇందిరాసాన్ మేము ఈడబ్ల్యూఎస్ 10% ఎప్పుడైతే ఇచ్చినామో ఇప్పుడు 50% కూడా రిజర్వేషన్ క్యాప్ పోయినట్టే. కాబట్టి కోర్టులలో కూడా మనకి ఇబ్బంది రాదు. సో కాకపోతే వీళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి వాళ్ళు కామారెడ్డిలో చెప్పిన మాటకు నిలబడి సక్రమమైన బిల్లు మేము సూచించిన విధంగా చేస్తే అది ఆమోదం చెందుతుంది. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఇవాళ మా బండి సంజయ్ గారు ఏమన్నారు మీరు చూసారు కదా, మీరు గనక 42% బీసీలకే సెపరేట్ పెడితే, మైనార్టీకి లింక్ లేకుండా పెడితే మేము మా మోడీ గారిని బతలాడుకొని మేము తీసుకొని వస్తాము అని చెప్పారు. ఇంకేం కావాలా? సపోర్ట్ తీసుకో. బీసీలకు చేయాలనుకున్నావు కదా, నువ్వు ఇచ్చింది బీసీలకు 42% అన్నావు. నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు వీళ్ళు ముస్లింలను కలపడం వల్ల ఖచ్చితంగా ఈ ఓబీసీలకు నష్టం జరుగుతుందని మీరు అంటున్నారు. ఒకవేళ కలపకుండా ఇస్తే మాత్రము అయిపోతుంది సార్, ఇక్కడనే అయిపోతుంది. ఎవ్వరు కేసులు వేయరు 42 బీసీలకు. అంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ ఆడుతుందా మరి? ఒకవేళ ఈ సిచ్యువేషన్ ఈడ ఆగిపోతే మాత్రం రెండు పార్టీల యొక్క ద్వంద్వనీతి బయటపడుతుంది. మాది ఎంత మేము చెప్తున్నాం కదా, చెయ్యవు నీకే మంచి పేరు వస్తుంది అంటున్నాం కదా. 42% ఓబీసీలకు కల్పిస్తారు. అవును, ఇద్దరం కలిసి చేస్తాం. నువ్వు 42% సెపరేట్ ఓబీసీ బిల్లు రేపు పెట్టు, చట్టం యాక్ట్ చేయి, రేపు బీజేపీ మేము సహకరిస్తాం చెప్తున్నారు కదా, మా నాయకులు చెప్తున్నారు కదా. బండి సంజయ్ గారు అంత స్పష్టంగా చెప్పినారు కదా. ఇప్పుడు చట్టం ఒప్పుకోదు కదా, 50% ఎక్కువ అయిపోతాయి. లేదు, అవన్నీ ఊహాగానాలు, కావాలని మీడియాలో ప్రచారాలు. నేను లాయర్ ని కూడా కదా, నువ్వు పెట్టు మేము చెప్పినట్టు. చట్టం ఏం చెప్తలేదు. ఓబీసీలకు రిజర్వేషన్ వాళ్ళు ఏమంటారు అంటే టెక్నికల్ గా మీరు సర్వే చేయకుండా రావద్దు, మీరు నిజంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని చేసుకోవచ్చు. రాష్ట్రాలలో ఇప్పుడు కొంతమంది ఇక్కడ బీసీలు ఉంటారు, పక్క రాష్ట్రంలో ఓసీ ఉంటారు, ఎస్సీ ఉంటారు, అదే కులం.
ఇప్పుడు రజక ఉంది, ఓ దగ్గర ఎస్సీ ఉంటది, ఓ దగ్గర బీసీ ఉంటది. అవును, అవును. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మీరు సైంటిఫిక్ మెథడ్ లో, ఉమ్, అంటే ఒక కులం బేస్ తోనే కాకుండా సామాజిక ఆర్థిక సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఆ రకంగా మీరు గణన చేయండి. వారు అకార్డింగ్ టు దట్ వారి పొజిషన్ ఎట్లా ఉంది, వారి డౌన్ ట్రాడెన్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి మీరు రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు అని నేను చెప్పింది. ఓకే. ఎక్కడ కూడా అదేమో శిలాశాసనం కాదు. ఉమ్, కోట్లల్లో ఏముందండి, ఇంటర్ప్రిట్ ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ దాన్ని బట్టి ఉంటది. ఉమ్, సో అదేదో మొత్తం శిలాశాసనం అయినట్టు ఓబీసీలకు 50% క్యాప్ ఏం శిలాశాసనం కాదు అది. ఓకే. సో మనం గట్టిగా రేపు మంచిగా వాదించుకుంటే ఈజీగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకే ఆ క్రెడిట్ కూడా మీకు దక్కుతుంది, చెయ్యండి అంటే అంటే. రెండో అంశం ఏందని అంటే ఇప్పుడు మొన్న సర్వే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మీరు. ఉమ్. ఖచ్చితంగా 46 కాదు, ఇంకెక్కువ ఉంటారని మీరు అంటున్నారు. మరి ఎక్కువ ఉంటారనేది కూడా సైంటిఫిక్ గా మీరు జస్ట్ నోట్తో చెప్తున్నారు తప్ప ఇప్పటికీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మాత్రం ఇప్పటికీ జనగణన చేసే పరిస్థితి కాదు. అది ఎట్లా ఎక్కువ ఉన్నదని శాస్త్రీయత పద్ధతి, ఎందుకంటే 31లో చేసింది, ఇప్పటికి మీ చేతిలో ఉండి కూడా మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అంటుంది. మేము ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చెప్పిన నేను ఉమ్, ఉమ్, తెలంగాణ రాష్ట్ర జనాభానే తగ్గించినావు అంటున్నా నేను. ఉమ్, ఉమ్, నువ్వు ఓబీసీల మీద కుట్ర చేయబోయి ఉమ్, మొత్తం పప్పుల కాలేసినావు. ఉమ్, ఉమ్, ఎట్లా నువ్వు దీంట్లో చేసినావు అంటే, ఉమ్. ఇప్పుడు ఆధార్ కార్డులో లెక్క ఉంది రాష్ట్రంలో. ఓకే. ఆధార్ కార్డులు అయిపోయిన తర్వాత నీకు ఓటర్ లిస్ట్ ఉంది. ఉమ్. ఓటర్ లిస్ట్ లో 18 ఏళ్ల మీదోళ్ళే ఉన్నారంటావు. ఉమ్. ఓకే, దానికి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ డాటా నీ దగ్గర ఉంది. ఉమ్. 10th క్లాస్ 1 to 10th క్లాస్ డాటా ఉంది. ఉమ్. ఆ రెండింటిని యాడ్ చేయి, 4,30,00,000 అవుతుంది కదా. Yes. ఆధార్ కార్డు ఉంది ఆల్రెడీ, 3,90,00,000 నీకు యుఏడిఐ అది అట్లా వెబ్సైట్ లా, ఉమ్. గవర్నమెంట్ అఫీషియల్ కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ లో ఉంది కదా, ఉమ్. అది తీసుకో. ఉమ్. లేకపోతే ఈ రాష్ట్రంలో అనేక సర్వేలు ఉన్నాయి, సోషియో ఎకనామిక్ సర్వేలు ఉన్నాయి. దేంట్లో చూసినా నీకు లెక్కలు ఈజీ. ఉమ్. లేదంటే చిన్న ఏఐ టూల్ పెట్టుకో, అది ఎక్కడ ఎట్లెట్లా చేసిందో అంతటిది తీసుకొచ్చి నీకు చూపిస్తుంది. తగ్గించడానికి అంటే వెనకాల జరిగిన మతలబ్ ఏంటి, అసలు ఏమన్నా జరిగిందా? ఏముంటది సార్ ఇప్పుడు మతలబు, ఉమ్. ఏముంటది, పరిపాలకుడు ఎవరు ఉంటే వాళ్ళకు ఫేవర్ గా వాళ్ళ కమ్యూనిటీ బేస్ ఆలోచన మమ్మల్ని అంటారు. కానీ ఉమ్. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా మేము అన్నట్టు కులాల పేరుతో కుంపటి పెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ. ఇలా అన్ని వర్గాలను కలుపుకపోయేది బీజేపీ పార్టీ ఈ దేశంలో. ఉమ్. అందుకే నేను ఫస్ట్ లీడింగ్ లోనే మీకు చెప్పాను, ఉమ్. ఇవాళ నిజంగా మీకు హృదయమే ఉంటే ఓబీసీలకు నిజంగా 42% ఇవ్వాలంటే మంచిగా క్యాలిక్యులేటర్ పెట్టుకొని లెక్కలు చేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీ కత్తెర పెట్టుకొని చేసింది, కట్ చేసింది అని చెప్తున్నా. ఉమ్. సో అందుకని నేనేమంటున్నా అంటే, నీకు కులగణనని చేత కాకపోతే పరిపాలన ఏం చేతన అవుతుంది? ఉమ్. ఇప్పుడు నువ్వు ఎంతమంది వెనకట రాజులు, సాహు మహారాజు రిజర్వేషన్స్ తెచ్చాడు, అవును. బ్రిటిష్ వాళ్ళు తెచ్చిరు. వెనకట చక్రవర్తులు అప్పుడు సైంటిఫిక్ ఈ క్యాలిక్యులేటర్ లేనప్పుడు, కంప్యూటర్ లేనప్పుడే లెక్కలు తీసిరు ఎంతమంది అనేది. ఉమ్. మరి నీకు ఇప్పుడు ఇంత నేటి యుగంలో నువ్వు చేయలేకపోతున్నావు అంటే ఫెయిల్ అయినట్టే కదా. ఉమ్. ఎంత నామోషి ప్రభుత్వానికి. కాబట్టి సరే, రాష్ట్ర వీళ్ళు చేస్తా ప్రభుత్వం అన్నారు, చేయలేదు, కానీ చేయాల్సిన కేంద్రం చేస్తలేదు అనేది కూడా అపవాదం ఉంది కదా. కేంద్రం కేంద్రం జనగణన. చేయాల్సిన టైంకి చేస్తది కదా. దేశవ్యాప్త కులగణన అది. అవును. ఎందుకు కులగణన చేయ- కాదు, ఎందుకు- దేశవ్యాప్తంగా ఆలస్యం? పాపులేషన్ సెన్సస్ చేస్తుంది. అవును. అక్కడ సెన్సస్ చేస్తుంది, నువ్వు సర్వే చేస్తున్నావు. ఈ సర్వే కూడా శాత కదా, ఉమ్. అది పెద్ద సబ్జెక్ట్ కదా సెన్సస్ అనేది. ఉమ్. ఉమ్. దేశంలో సబ్జెక్టు సెన్సస్ చేయకుండా ఆ చేసే టైంకు సెన్సస్ చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి కదా జనగణన చేయడం డెఫినెట్ వల్ల. దానికి దీనికి సంబంధం లేదు. నీ రాష్ట్ర లోకల్ బాడీ రిజర్వేషన్ అది నువ్వు 42% ఇస్తాను. ఉమ్. అది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరు ఉంది కదా. Yes, ఇదేం yes. ఒక అన్ని రాష్ట్రాలలో 42% కాదు. ఉమ్. కేంద్రం చేస్తున్నది 27% విద్యా ఉద్యోగ అవకాశాలలో. ఉమ్. మొన్న నీట్ లో చేసినాం, రిజర్వేషన్ పెంచినాం కదా. Yeah. మొన్నటిదాకా లేదుగా, మనం పరిపాలించినావు కదా నువ్వు. ఉమ్. మరి నువ్వు ఎందుకు చేయలే? మొన్నటిదాకా నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు చేయలే? Right. మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో కూడా మేము రిజర్వేషన్ ఓబీసీలకు అమలు పరిచినాం. ఉమ్. ఇవాళ నీటిలో ఎంతమంది డాక్టర్లు అవుతారు రేపు ఓబీసీలు? మేము అందుకే అంటున్నాం, ఈ రోజు ఐఏఎస్ లో లెక్క తీసినా, ఈ రోజు న్యాయ వ్యవస్థలో జడ్జిల లెక్క తీసినా, మన రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ ఒక 2-3 కులాల వాళ్ళేమో 70% ఉంటారు. ఉమ్. ఇవాళ మిగతా కులాలు అసలు కొన్ని అందులో అడుగు పెట్టని కులాలే ఉన్నాయి కదా. Yes. అందుకే ఇప్పుడు మోడీ గారి విధానం ఏంటి, ముఖ్యమంత్రులనే ఎవ్వరు ఊహించని ముఖ్యమంత్రులని ఎట్లా ఢిల్లీలో చూసిరు కదా మీరు. మధ్యప్రదేశ్ లో ఒక ఓబీసీని ఎవ్వరు ఊహించలే. కండలు తీరిన నాయకులు ఉన్నాక కూడా, పార్టీలో సీనియర్స్ ఉన్నాక కూడా పార్టీ లేదు, కొత్త వారికి, కొత్త కమ్యూనిటీస్ కి, ఇప్పటి వరకు అపార్చునిటీ లేని కులాలకు మేము ముఖ్యమంత్రుల పదవులు ఇస్తున్నాం. అల్టిమేట్ ఇవన్నీ కూడా దేనికంటే, మనం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఏమన్నాం, మా వాళ్ళు మంత్రులు ఉన్న వాళ్ళు డమ్మీయే కదయా, ముఖ్యమంత్రి పదవి వాళ్ళ దగ్గర ఉంది, అందుకే నీళ్ళైనా ఉద్యోగాలైనా ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయి, ప్రధానమంత్రి చేతులు ఉంటాయి, ఈ పదవులలో ఎప్పుడన్నా ఓబీసీలు అయ్యారా అని మనం తెలంగాణ ఉద్యమం ముఖ్యమంత్రి అయ్యడానికి చేసినాం. మరి ఇలా ముఖ్యమంత్రుల్ని రేపు తెలంగాణ వస్తే మనం ముఖ్యమంత్రిని చేస్తా అన్నాం. తర్వాత అక్కడ దేశంలో ప్రధానమంత్రిని చేసినాం, ఉపరాష్ట్రపతులను చేసినాం, కేబినెట్ మంత్రులను చేసినాం,
వీళ్ళ మీద అట్రాసిటీస్ లేకుండా నేషనల్ బీసీ కమిషన్ చేసినాం. అసలు ఎన్ని చెప్పుకుంటూ పోవాలి? అన్ని చేసినాక కూడా ఇవాళ అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నాం. రాబోయే కాలంలో అసలు కులం కాదు, మతం కాదు, మాకు రిజర్వేషన్లే అక్కర్లేదన్నంత డెవలప్ చేయాలనేది మా ఆలోచన. కాంగ్రెస్ పార్టీకి ఏంది ఎక్కడ పెట్టాలి, కులాల కుంపట్లు పెట్టాలి, గొడవలు పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ విధానం. అంటే ఇంకొకటి బీజేపీ పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. బీజేపీ అంటే గతంలో కూడా మనకు ఎలక్షన్లలో మేము గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నది కూడా వాళ్ళు చెప్పిన సందర్భం. మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆ మాటకే కట్టుబడి ఉందా? బీసీలకు సంబంధించిన అంశం డెఫినెట్ గా కట్టుబడి ఉంటది మరి కదా. రాష్ట్ర అధ్యక్షుడి సిచ్యువేషన్ లో ఇంకా అసలు తర్జుమా సార్, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన పిసిసి ప్రెసిడెంట్. ఎవరిది పవర్ ఉంటుంది మీరు చెప్పండి, సింపుల్ జర్నలిస్ట్ గా చెప్పండి. ఎవరిది ఉంటుంది పవర్? ముఖ్యమంత్రి ఉంటుందా, పిసిసి ప్రెసిడెంట్ ఉంటుంది? మరి పార్టీ ప్రెసిడెంట్లది ఏముంది? సో మేము ఇక్కడ మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ప్రధాన మంత్రుల్ని, ప్రెసిడెంట్లని ఇస్తున్నాం మేము. అంటే పార్టీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీఎం అయినా కూడా పార్టీ సిచ్యువేషన్ లేదు, ఏముంటది. అల్టిమేట్ పవర్ ఎవరి దగ్గర? అంబేద్కర్ గారు ఏమన్నారు? రాజ్యాధికారములో ఏ వర్గము, ఏ పొలిటికల్ కీ ఇస్ ద మాస్టర్ కీ అన్నారు. మరి అది ఇవాళ బీజేపీ అంబేద్కర్ ఆయన చెప్పిన ఆశయాన్ని బీజేపీ పాటిస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అంబేద్కర్ ని గెలవకుండా చేసింది, అంబేద్కర్ ని పదే అవమానించింది దేశంలో. సో ఆ రకంగా ఆయనకు ఆల్టర్నేటివ్ గా ఆ రోజే కుంపటి పెట్టి అంబేద్కర్ గారిని గెలవకుండా వారు అనేక రకాలుగా చేసింది అనుకోండి. ఇక రోజు ఆ చర్చలు ఎందుకు? అంబేద్కర్ గారిని అసలు పార్లమెంట్ లో లేకుండా చూద్దామని చూసి వాళ్ళు ఓడగొట్టడం కూడా జరిగింది. సో అప్పుడే వీళ్ళు ఓబీసీలకు చేసి ఉంటే ఈ 75 ఏళ్ల తర్వాత ఈ పంచాయతీ ఎందుకు వస్తుంది మీరు చెప్పండి? ఓబీసీలు ఇంకా రిజర్వేషన్ లెక్క పెట్టుర్రి, మేము ఎంత ఉన్నామో ఇవన్నీ ఎందుకు అడగాల్సి వస్తుంది? 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత వీళ్ళు చేయలేదు కాబట్టి అవుతుంది. అల్టిమేట్ గా అంటే చట్టబద్ధత తీసుకురావాలి, ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో 42% ఓబీసీలకి, బీసీలకి న్యాయం చేయాలనేది కూడా మీ ప్రతిపాదన. ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ గా? ఇదే అంశం పైన ఏం సూచిస్తారు, ఏం చెప్తారు? మేము చాలా క్లియర్ గా మొన్న ప్రజా సంఘాలు కానీ లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మేము కొంతమందిని పోయి ప్రొఫెసర్స్ కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్లు కావచ్చు, రిటైర్డ్ జడ్జెస్ కావచ్చు, ఈ బీసీ సంఘాలను సుదీర్ఘకాలం పాటు నడిపించిన వాళ్ళం కావచ్చు. సో మేము అందరం పోయి ప్రభుత్వానికి సూచన చేసినాం. ఏమన్నామంటే సెపరేట్ బిల్లులు పెట్టండి, మత ప్రాతిపదికన రేపు ఇబ్బంది వస్తుంది. ఈ రెండు క్లబ్ చేయకండి, హిందూ బీసీ, ముస్లిం బీసీ అని పెట్టకండి. మీరు ముస్లింలకు ఇవ్వాలనుకుంటే మీరు ఏమి ఇస్తారో, ఏమి ఇచ్చుకుంటారో, ఎట్లు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, మేము కాదంటలేదు. కానీ బీసీలకు 42% అన్నావు, నువ్వు ఆ మాటకు కట్టుబడి ఉండు. సో సెపరేట్ బిల్లు పెట్టు. సెపరేట్ బిల్లు పెడితే మేము కూడా మద్దతు ఇస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం, బీసీలకు ఒక న్యాయం చేద్దాం. సో రెండోది, మీరు ఆర్థిక పరమైనటువంటి సప్లాన్ నిధులు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాను. మరి ఏడాది అయిపోయింది అంటే ఏడాది యొగదెబ్బినట్టేనా? వచ్చేసారి 40,000 కోట్లు ఖర్చు పెడతావా, పెట్టవా? ఇవన్నీ కూడా రేపు గల్లా బట్టి అడుగుతారు, వదలరు. ఇవాళ ఓబీసీలో ఆల్రెడీ చైతన్యవంతమై ఉన్నారు. సో రేపు బీజేపీ పార్టీ కూడా నిలదీస్తుంది. ఓబీసీలకు 20,000 కోట్లు మీరు మీ మేనిఫెస్టో కాగితాలు పెట్టిన ఆ మేనిఫెస్టోలు కరపత్రాలు చేసి పంచుతాం. అంటే సార్, అంటే అంత చైతన్యం ఉందంటారా బీసీలలో? అరే బ్రహ్మాండమైన చైతన్యం వచ్చింది. చక్రం దింపగలిగిన వాళ్ళు, నాగరికత నేర్పిన వాళ్ళు, మానవునికి నేను 100% చాలా గొప్ప చరిత్ర గల, ఖచ్చితంగా అంటే అసలు మీరు అన్నట్టుగా అన్నిటికీ కళలకు మూలము, అన్ని రకాలుగా సమాజాన్ని ముందుకు నడిపే భాగంలో బీసీలు ఉంటారు 100%. వారిదే మట్టి మనుషులు అనే చెప్పుకునే నినాదమే ఫ్రెంచ్ విప్లవం కానీ వాట్సాప్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పటికి నేనేమంటున్నానంటే ఒకరికి ఒకరు పడే పరిస్థితి లేదు. ఈ కులాల మధ్య వెనకటే ముసలి నాయకులు చెప్పే, ముసలి రాజకీయ నాయకులు ఇప్పటికీ గ్రామాలలో విభజించి పాలించు బ్రిటిష్ కాలం నాటి సూత్రం ఇప్పుడు కలిసే ఉన్న పరిస్థితి అయిపోయింది. అది ఎప్పుడు అసలు వెనకటి ముసలోళ్ళు మాట్లాడే మాటలు, ఏదో ఆ జానారెడ్డి లాంటి వయసున్న వాళ్ళు, ఏదో వెనకటి రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా వెనకటి చేష్టలు, అట్లా అది అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా వచ్చింది, చదువులు పెరిగినాయి, యువత, ఓబీసీ యువత ఏ గ్రామంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు అనేక రకమైనటువంటి, రేపు నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ రేపు 42% ఏమన్నా డోకా చేసిందో, ఒక్క ఫోన్ కాల్ల మీద, ఇవాళ వాట్సాప్ల మీద ఈ తెలంగాణలో ఒక పెద్ద విప్లవం వస్తుంది. అది దేశవ్యాప్త విప్లవం అవుతుంది. 100%. 100% చాలా చైతన్యవంతమైంది ఓబీసీలు.
లేవు మన ప్రభుత్వం ఒకనే దిగొచ్చిందా? ఇలా మేము అడిగినాం, అంటే మేము స్వాగతిస్తున్నాం. ఒకే నువ్వు భేషజాలకు పోకుండా కేసీఆర్ లాగా ఒక ఏదేమంటారు హిట్లర్ లాగా కాకుండా నువ్వు మళ్ళీ రీసర్వే చేస్తాను, మా మాట మన్నించినావు, ఓకే, కానీ దాన్ని చక్కగా చెయ్యి, నాటకాలు చేయొద్దు. సో మేము మా సూచనల్ని గౌరవించు, ఇప్పుడు చేసే జనాభా లెక్కలు కరెక్ట్ చేయి. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర జనాభాలో అయినా దేశ జనాభాలో అయినా 50% అంటే వాళ్ళదే షేర్ ఉంటుంది. బీసీల సామాజిక వర్గానికి సంబంధించింది షేర్ ఉంటుంది. అధికారం అంతా వాళ్ళ చేతిలో ఉండాలి. కానీ 1% 2% ఉన్న వాళ్ళ చేతుల్లో ఇప్పటికి కూడా అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉన్న సందర్భం కనబడుతుంది. ఇంకా చైతన్యం కావాలనే స్టేజ్లోనే ఉన్నారు తప్ప, ఒకరి దగ్గర చేజాపి అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు తప్ప, హక్కుల కోసం ఫైట్ చేసే పరిస్థితిలో ఇంకా బీసీలు ఎదగలేరు, ఇంకా ఆ చైతన్యం రాలేదు. రాజ్యాంగంలో మాకున్నటువంటి హక్కుల్ని హక్కుగా సాధించడానికి మేము పోరాటం చేస్తున్నాం. మేము ఉన్నటువంటి పరిపాలకుని అడుగుతున్నాం. మేము మొన్న 42% ఇస్తా అన్నావు, ఓట్లేసిర్రు, చెయ్యి. నువ్వు అన్నావు కదా, అన్నది నువ్వు, రేపు చెయ్యాల్సింది ఎవరు? ఆయనే. చెయ్యకపోతే తప్పకుండా మేము అడిగేది అడుగుతాం. సో అందుకనే రేపు ఓబీసీలకు 42% రిజర్వేషన్ అమలు పరిచే విధంగా చేయకుండా ఏదన్నా ఓన్లీ ఎట్లా ఈ రాజకీయ పరమైనటువంటి డ్రామా ఆడదాము, కేంద్రం వంక చెప్దాము, బీజేపీ వంక చెప్దాము అని నువ్వు కనుక ఆటలు ఆడితే గ్రామాన కాంగ్రెస్ నాయకులని ఓబీసీలు ఎవరిని రానియరు. గ్రామాలలో నీకు బహిష్కరణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎట్లా అయిపోతుంది అంటే నీకు రజకుల పని చేయరు, మంగళ వాళ్ళు నీకు కటింగ్లు చేయరు, తెలంగాణ ఉద్యమంలో కుమ్మరి వాళ్ళు కుండియరు. సో ఈ రకంగా అనేక ఉద్యమాలు వస్తాయి, సామాజిక ఉద్యమం, రేపు చాలా సైంటిఫిక్ ఉద్యమాలు వస్తాయి. సో మళ్ళా చాకల ఐలమ్మలు, సర్వాయి పాపన్నలు ఈ భూమి మీదకి వస్తారు. మళ్ళా జయశంకర్ లాంటి మేధావులు అనేక మంది, వీళ్ళంతా ఓబీసీలే కదా. మరి మన తొట్టి కొమరే లాంటి వాళ్ళు రేపు అందరూ వస్తారు, పోరాటం నిర్మిస్తారు. నేనేమంటున్నా వీరికి అండగా రేపు బీజేపీ పార్టీ ఓబీసీలకు ఒకవేళ నువ్వు 42% రిజర్వేషన్ ఇవ్వకపోయినా, సంవత్సరానికి సప్లాన్ నిధులు 20,000 కోట్లు ఇవ్వకపోయినా సరే, కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఫైట్ చేస్తారు నిజంగానే. మరి 50% ఉన్న బీసీలకు సంబంధించిన అంశం పైన బీజేపీ అధ్యక్షుడైనా గానీ లేకపోతే బీజేపీ పార్టీలో అందరికి న్యాయం జరుగుతుందా? బీసీలకి 100% జరుగుతుంది సార్. అందుకే అంటున్నారు రేపు డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు అయిపోయింది. బీఆర్ఎస్ పని కాంగ్రెస్ పని ఇద్దరిది చూసిరు ప్రజలు. ఇప్పుడు తెలంగాణ నేనే తెచ్చిన అన్నందుకు ఆయనకోసారి ఇచ్చారు, మేమే ఇచ్చినాం అన్నందుకు ఈయనకోసారి ఇచ్చారు. మరి ఇయ్యడానికి సపోర్ట్ చేసినాక సుష్మా స్వరాజ్ గారి ఆధ్వర్యంలో మేము లేకుంటే బిల్లే తెలంగాణ రాష్ట్రమే లేదు కదా బీజేపీ చేయకపోతే. సో ఆ రోజు పార్లమెంట్ లో. కాబట్టి ఇప్పుడు ఈసారి మాకు అవకాశం ఇవ్వబోతున్నారు, మీ ఇద్దరిని పక్కకు పెడతారు. రేపు రాష్ట్రంలో కేంద్రంలో 2 బీజేపీ వాళ్ళే మేము ఉంటాం. తప్పకుండా రేపు ఘనమైన డెవలప్మెంట్. బీజేపీ ఈ కులగణన విషయం కొంత పక్కన పెడితే, బీజేపీకి సంబంధించిన అంశం ప్రధానంగా మీ పార్టీకి సంబంధించిన అంశంలో ఏంటి? బండి సంజయ్ గారు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి? దేశవ్యాప్తంగా ఉన్న అంటే రాహుల్ గాంధీ కులం ఏంటి, కులము మతానికి మేము పూర్తిగా వ్యతిరేకము, మా దాంట్లో బాగా ఏంటి పాజిటివ్ ధోరణి ఉంటుంది, అందరినీ కలుపుకొని వెళ్తామని మీరు చెప్తున్నారు. కానీ తెర మీదకి వచ్చేసరికి, ఎమ్మెల్సీ ఎన్నికల ముందుకు వచ్చేసరికి రాజకీయ పరంగా లబ్ధి పొందడానికే ఈ కులము రాహుల్ గాంధీ యొక్క కులాన్ని తీసుకొచ్చి ఆయన ఒక ముస్లిం అని లబ్ధి అని మీరు అంటున్నారు కదా. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అయితే పోటీ చేయట్లేదు, అవునా? కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ఒక్క గ్రాడ్యుయేట్ ఎన్నికలలోనే పోటీ చేస్తుంది, మిగతా వాటిలలో పోటీ చేయట్లేదు. పోటీలు ఉంది మేము ఒక్కరమే. అవన్నీ ఆల్రెడీ ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళంతా కూడా బీసీలో ఉన్నారు. మరి వారికి నేనేమంటున్నా, మేము కూడా బీసీకే ఇచ్చినాం కదా, మేము కూడా బీసీకే ఇచ్చినాం. అక్కడ రెడ్డికి ఇచ్చిరుగా. అవును, అన్ని వర్గాలను కలుపుకపోతాం కదా. బీజేపీ అంటే ఓన్లీ కుల సంఘమా? కాదు కదా. ఇలా బీజేపీ అంటే అన్ని వర్గాలను కలుపుకపోతుంది. ఇలా మేము బీసీకి ఇచ్చినాం కదా, నువ్వు అట్లా ఇయ్యలే కదా. సో నేనేమంటే నువ్వు ఇచ్చిన ఒకటి కూడా నువ్వు ఇయ్యలే కదా. మేము ఇచ్చిన రెండిట్లలో ఒకటి ఇది చేసినాం కదా. సో రెండవది, ఇవాళ కాడెత్తేసిన కాంగ్రెస్ మమ్మల్ని అనడానికి ఏం నైతిక హక్కే లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నికను పోటీగా తీసుకోవాలి. 2 పార్టీలు పోయినాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పోయింది. మీరు రెండవది అన్నారు. ఈ రోజు బండి సంజయ్ గారు ఇప్పుడు మీరు పోయి చూడండి ఏడున్నారు. కరీంనగర్ లో ఎన్నికలలో మా ఎమ్మెల్సీని గెలిపించడానికి ఎండనక వాననక తిరుగుతా ఉన్నారు. మేము ఇవాళ కేంద్ర మంత్రి అని ఏసీ రూమ్లలో కూర్చోం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏడున్నారు, బండి సంజయ్ గారు ఏడున్నారు మీరు చూడండి మా నాయకులందరూ. కాబట్టి ప్రతి ఎన్నికలు మేము ఛాలెంజ్ గా తీసుకుంటాం. 3 ఎమ్మెల్సీలు ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం, 100% గెలిచినాం ఆల్రెడీ. ఎట్లా ఆ వేవ్ మీరు చూడండి, ఒకసారి కెమెరా పట్టుకొని మీరు కింద పోండి. కాంగ్రెస్ పోటీ లేదా అంటున్నా, ఇండిపెండెంట్లే పోటీ ఉన్నారు.
కొంత ఎట్లయినా ఇబ్బంది ఉంటది కదా ఇండిపెండెంట్లకు. ఉమ్. పార్టీ సరంజామా మా నాయకులు మా వాళ్ళంతా తిరుగుతా ఉన్నారు కదా. వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. 2 ఏం కోట్ల క్వశ్చన్? ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్న కేంద్రము ఏం కూడా లేకుండా ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి మాకు ఓట్లేయండి నిరుద్యోగులు లేకపోతే ఉపాధ్యాయుల సిచ్యువేషన్స్ వీళ్ళంతా కూడా మాకు ఓట్లేస్తారు అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి జనగణమన చదువుతుంటాం. ఉమ్, 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 ఈ రోజు కూడా కళ్ళు మూసుకొని జనగణమన చదువుతాం. ఓకే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో జనగణమన అయిపోయింది, వాళ్ళ పార్టీయే లేదు ఏడా. ఉమ్, ఢిల్లీ వాయి ఓడిపోయా, అన్నిట్లలో ఓడిపోయా, ఉమ్, ఏడుంది ఇంకా. ఉమ్, ఆ పార్టీకి జనగణమన అయిపోయింది. ఉమ్, ఉమ్, నేను ఏమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఏ ఎన్నిక జరిగినా ఇవాళ బీజేపీ ఉమ్, నెంబర్ 1 హీరో అయిపోయింది. ఉమ్, కాబట్టి మోడీ గారు ఎక్కడికి పోయినా ఉమ్, మోడీ గారినేమో కమాన్ 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 అంటారు ప్రజలు. రాహుల్ గాంధీ గారిని గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ అంటారు. సో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అనేక ఎన్నికలలో ఓడిపోతూ ఉమ్, ఏదైనా అవార్డు రివార్డు ఇవ్వాలంటే, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే రాహుల్ గాంధీ గారు పదే పదే ఎన్నికలలో ఓడిపోయినందుకు ఇవాళ ఎవరు పెద్ద అవార్డు అంటే ఆయనకు వస్తుంది. ఓకే. సో ఆ రోజు వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే వారు ఉండాలి పార్లమెంట్ లో అని కోరుకున్న రోజులు. ఇవాళ ఈయన ప్రతిపక్ష నాయకుడిగా కంప్లీట్ ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి. ఉమ్. కాబట్టి వారికి పార్టీ నాయకుడే లేడు, పార్టీ అంటే 50 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ. రెండవది ఏంటంటే పూర్తిగా ఎక్కడ అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఓడిపోతున్నప్పటికీ కూడా మీరాదే స్థాయి నుంచి వచ్చారు కదా. 2 స్థానాలు ఉన్నది. ఇప్పుడు దాదాపు మొన్నటి వరకు 300 స్థానాలు ఉన్న పరిస్థితి, ఇప్పుడు 240కి పడిపోయిన పరిస్థితి. అంటే రాజకీయాలలో ఎత్తు పొలాలు కామన్. మీరు అదే స్థాయి నుంచి వచ్చారు, ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయ్యారని ఎట్లా అంటారు రాహుల్ గాంధీని? ఖచ్చితంగా రానున్న రోజులలో ఆయన కూడా పుంజుకునే పరిస్థితి ఉంటుంది కదా. ఈ రోజు పరిస్థితులు మాట్లాడండి. ఉమ్, ఉమ్, మేము 2 నుంచి ఈ స్థాయికి వచ్చినామంటే ఎంత కష్టపడి వచ్చినాం. ఉమ్, ఉమ్, మీరు చూడండి, 1925లో తాష్కెంట్ లో పుట్టిన కమ్యూనిజం ఇవాళ ఏడుంది. ఉమ్, మమ్మల్ని పదే పదే పొద్దున లేస్తే నిద్రలో కూడా తిట్టే కమ్యూనిస్టులు ఉమ్, ఇవాళ ఏమన్నా ఉన్నారా? ఉమ్. ఎందుకు? 1925లోనే మరి మీరు ఆర్ఎస్ఎస్ మీద పడి ఏడుస్తారు కదా. ఉమ్, 1925లో ఆర్ఎస్ఎస్ నాగపూర్ లో పుట్టింది మన దేశంలో. ఉమ్, మన దేశ నాగరికత ఏంది, మన దేశ సంస్కృతి ఏంది, మన దేశంలో ఉన్నటువంటి కులాల పరిస్థితి ఏంది, మతాల పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా ఇక్కడి మట్టి సువాసనలోంచి పరిమళించి బీజేపీ పార్టీ ఉద్భవించింది, కమలం విచ్చుకున్నది. ఉమ్, ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ దేశాన్ని 75 ఏళ్ళు ఏలినాక ఉమ్, ఎంత బలం ఉండాలని. ఉమ్, 60 ఏళ్ళు పార్టీ పరిపాలన చేసిన పార్టీ ఈ పర్ఫార్మెన్సా? ఉమ్, మీరు అన్నది కరెక్టే, మేము 2 నుంచి ఈ స్థాయికి వస్తా ఉన్నాం. ఉమ్, మరి వాళ్ళు 100ల నుంచి ఏ స్థాయికి పోయి అది చాలు కదా మీకు ఎగ్జాంపుల్. ఉమ్. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ భారతదేశం కంప్లీట్ బీజేపీ పార్టీ రాష్ట్రాలలో దేశంలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ రిజల్ట్ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ రకంగా ఆదరిస్తారు అంటే ఇవాళ 21 రాష్ట్రాలలో బీజేపీ అండి. ఉమ్. 21 మంది ముఖ్యమంత్రులు మా వాళ్ళు ఉన్నారు. సరే, దేశవ్యాప్తంగా బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ఆల్టర్నేట్ గా బీఆర్ఎస్ మేమే. మొన్న ఏదో ప్రజలు కొంత మమ్మల్ని విస్మరించి ఇటు కాంగ్రెస్ వైపు వచ్చారు, కానీ ఇప్పుడు తప్పు తెలుసుకున్నారు ప్రజలు అనేది కూడా కేసీఆర్ చెప్తున్నాడు. మొన్ననే బయటకు వచ్చిన సందర్భం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నాం, ప్రజలంతా మా సైడ్ మీరే అంటారు నిన్నగాక మొన్న బయటకు వచ్చిన ఆయన అని. ఓకే. నేను ఏమంటున్నా అంటే బ్రోకెన్ బోట్ బీఆర్ఎస్, ఓకే. సింకింగ్ బోట్ కాంగ్రెస్. ఉమ్, ఉమ్, బ్రోకెన్ బోట్ బీఆర్ఎస్, సింకింగ్ షిప్ కాంగ్రెస్. మరి అందులో ఎక్కితే ప్రజలు ఉంటారా? అందుకని అది వదిలేసిర్రు 2. ఉమ్, ఇవాళ బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. సో ప్రతిపక్ష నాయకుడిగా జీతభత్యాలు తీసుకొని అసెంబ్లీకి ఇప్పుడు ఒక విద్యార్థి ఎడికి పోవాలి, స్కూల్కి పోవాలి. ఉమ్, అయ్యమ్మ ఫీజు కట్టినప్పుడు దానికి ఫలితం వాళ్ళు కూడా కెరియర్ బాగుండాలంటే విద్యార్థి స్కూల్కి పోవాలి. ఉమ్, మరి అసెంబ్లీలో ఎమ్మెల్యే జీతం తీసుకున్నప్పుడు ఎమ్మెల్యే ఎడికి పోవాలి? ఉమ్, పోయిండా అసెంబ్లీకి? ఉమ్, మరి పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే పోయిండు కదా. ఉమ్. అంటే సొంత పనులకు బయటకు వెళ్తాడు కానీ ఇవాళ ప్రజల పని మీద ఆయన తిరగట్లేదు. కానీ ప్రజల సొమ్ముతో ప్రతిపక్ష హోదాను అనుభవిస్తా ఉన్నారు. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. ఉమ్, సో అదే రకంగా కరప్షన్ ఛార్జెస్ తో ఇవాళ కేజ్రీవాల్ ఏమైంది, జగన్ ఏమైండు, కేసీఆర్ ఏమైండు, ఈ దేశ ప్రజలు ఈ నాయకుల యొక్క నడవడిని క్యారెక్టర్ ని చూసిరు, పక్కకు పెట్టేసారు. ఇక వాళ్ళ గురించి మాట్లాడకపోవడం మంచిది. కాంగ్రెస్ పార్టీ అయితే ఇక అసలు మొత్తం రాహుల్ గాంధీ గారు నాయకుడు అయిన తర్వాత ఎక్కడ అసలు ఉమ్, ఏమన్నా ఒక ఎన్నిక గెలుస్తుందా చెప్పండి? అసలు కబడ్డీ ఆడితే కనీసం మినిమం కూత పెట్టాలి, ఆ కూత కూడా లేదు రాహుల్ గాంధీ గారు. ఇక కబడ్డీ ఏడ గెలుస్తాడు, ఇంకా క్యాచ్లు ఏడ పడతారు, రైడింగ్ ఏడ చేస్తారు. ఉమ్. సో అటర్లీ ఫెయిల్యూర్ కాంగ్రెస్. ఖచ్చితంగా గెలుస్తానంటారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో 3 స్థానాలు మీయే అంటారు. గెలుస్తాం కాదు, ఆల్రెడీ మాకు చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. రేపు 3కి 3 గెలుస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే ఎన్నికలు కూడా ఇదే రకమైన వాతావరణం రేపు ఉంటుంది. రైట్ సార్, మీరు అనుకున్నట్టుగానే బీజేపీ 3 స్థానాలు గెలిచే దిశగా ఉంటే మాత్రం, ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం
గెలిచే పరిస్థితి ఉంటుంది. మేము కూడా అదే కోరుకుంటున్నాం. మేము పార్టీకి సంబంధించి 8 స్థానాలు అవి 8 స్థానాలు ఈ ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ మండలిలో కూడా మా మరొక వాళ్ళు వైపు ఉంటే కొంత మేరకు yes, బాగుంటది. yes, ఆ పర్ఫార్మెన్స్ కూడా చేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ఎన్ఆర్ న్యూస్. నేను మీ ప్రశాంత్.